హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి ముందు రోజు మా ఇంటి దగ్గర చేసుకున్న కొన్ని పనుల దగ్గర నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ వరకు కొనసాగుతుందండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదండి, గ్రైండర్ ఉంటుంది కదా, గ్రైండర్ పాడైపోయిన తర్వాత అందులో ఉన్న స్టోన్ని తీస్తే ఇలా ఉంటుందన్నమాట. దీని పై పత్రంతో రుబ్బలేమండి, అందుకని చెప్పేసి చెక్కది బండ్ ఉంటుంది కదా, అది తీసుకుంటే గనక పచ్చళ్ళు అవి ఈజీగా నూరుకోవచ్చు. ఒకసారి రోటి పచ్చడి ట్రై చేశానండి, చిన్న పత్రం ఉంటే దాంతోనే బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. ఇక ఆవేళ గ్రౌండ్ ఫ్లోర్ క్లీన్ చేయడానికి లక్ష్మి వచ్చిందండి. లక్ష్మి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా తుడుస్తుందనమాట. నేను అరటి మొక్క కూడా వేశానండి. ఇదిగో వాటర్ డ్రమ్‌లో వేశాననమాట. దానికి ఆకులు రావడం, కోతులొచ్చి తినేయడం. ఒక్క ఆకు కూడా ఉంచవండి. ఇదిగోండి ఈ మధ్య ఒక 2 రోజుల నుంచి రావట్లేదు. ఆ పైన వచ్చిన అదే లేత ఆకు మాత్రం ఉందంతే. అవొచ్చి అనుకోండి ఆ ఆకు కూడా కనిపించదు. లక్ష్మి మాత్రం నీట్‌గా క్లీన్ చేసేస్తదండి. మొత్తం నీట్‌గా తుడిచేసి గాలికి ఆ దుమ్మది రేగిపోకుండా వాటర్ కూడా జల్లేస్తది. ఎందుకంటే మా చిన్నోడు ఇక్కడ లోపలే సైకిల్ తొక్కుంటాడండి. పిల్లలు ఆడుకోవడానికి అలాగా నీట్‌గా ఉంచుతది. చాలా చేస్తదండి పనైతే మాత్రం. వచ్చిందంటే నాకు చాలా హెల్ప్ చేస్తది. ఇదిగోండి వాటర్ అంతా జల్లేసిన తర్వాత అసలు మొక్కలకు కూడా నీళ్లు పట్టేస్తే చాలా నీట్‌గా అయిపోతుందనమాట. ఇంకా వెనకాతల గార్డెన్ కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తది. 15 రోజులకు ఒకసారి వస్తదండి. ఇలా ఇది మొత్తం కూడా క్లీన్ చేస్తది లక్ష్మియే. Johnny, Johnny, Papa, eating sugar, no, Papa, standing line, no, Papa, open your ఓపెన్ యువర్ మౌత్. చెప్పు. చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా పెట్టావా కుడుకు మింగావా. ఇదిగోండి ఇప్పుడు రైమ్స్ చెప్పింది కదా, అన్నయ్య వాళ్ళ పాప అనమాట. అన్నయ్య తీసుకొచ్చి దించేసి వెళ్ళాడు. కాసేపు నాతో ఆడుకుందనమాట. రైమ్స్ అవి చెప్పంటే చక్కగా చెప్పింది. ఇక ఇదైతే ఉదయం షూట్ చేసిందండి. పూజ కోసం పువ్వులు కోసుకొద్దామని వెళ్ళినప్పుడు షూట్ చేసిందనమాట. ఈ వైలెట్ కలర్ చుక్క మళ్ళీ చక్కగా చిగుళ్ళు వచ్చి మొగ్గలు బాగా వచ్చాయండి. రోజ్ చూడండి, ఇది బిస్కెట్ కలర్లో ఉంటుంది రోజ్. ప్రూనింగ్ చేసేసిన తర్వాత చక్కగా ఒకే మొక్కకి 6-7 మొగ్గలు వచ్చాయండి. చాలా బాగున్నాయి. గులాబీ మొక్కలు ఎప్పుడైనా ఈజీగా పెంచుకోవాలి అనుకుంటే ఇలాంటి బిస్కెట్ కలర్ది కానీ, వైట్ది కానీ, కాశ్మీర్ గులాబీ కానీ పెంచుకోండి, ఎక్కువ పువ్వులు వస్తాయి. ఇక ఇది వచ్చేసి మందారం అండి. అసలు చిన్న మొక్కకే ఎన్ని మొగ్గలు వచ్చాయో. మొత్తం అన్నీ ఒకేసారి విడిస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ రోజుకి 1-2 అలా పూస్తున్నాయి అనమాట. ఇది వచ్చేసి పెద్దది అలమండా ప్లాంట్ అండి. కాకపోతే ఇది కొమ్మ పెట్టాను, ఎల్లో కలర్ది ఒకటి, మెరూన్ది ఒకటి, అందులో ఒకటి బ్రతికింది. ఈ మొగ్గలు విడిస్తే ఏ కలర్ అనేది తెలిసిపోతుంది. ఇదిగోండి తోటకూర చక్కగా వచ్చింది. సాయంత్రం వచ్చి కట్ చేసేసానులేండి. అది కట్ చేసి మరుసటి రోజు లంచ్ బాక్స్కి తోటకూర రైస్ ప్రిపేర్ చేశాను. అది ఈ వీడియోలోనే పోస్ట్ చేశానండి. ఇదిగోండి మల్లె మొక్కలో పుదీనా చక్కగా వచ్చింది, కానీ మల్లె మొక్క గ్రోత్ లేదండి. ఇంకా ఆ వేళ సాయంత్రమే మళ్ళీ గార్డెన్లోకి వచ్చి మొత్తం తీసేసి వేరొక బకెట్లో వేసాననమాట. ఆ అన్ని పనులు కూడా ఆ వేళ సాయంత్రమే చేశానండి. అవి ఈ వీడియోలోనే పోస్ట్ చేశాను. ఇక తర్వాత మొన్న పాలకూర కూడా వేశాను కదండి, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంకా కొంచెం పెరిగిందంటే మనం కూరల్లోకి వాడేసుకోవచ్చు. ఇదిగోండి నాటు గులాబీ కూడా మొన్న ప్రూనింగ్ చేశాను కదా, ఇదిగోండి చక్కగా మొగ్గలు వస్తున్నాయి. ఆ వేళ సాయంత్రం కేక్ ప్రిపేర్ చేశానండి. అసలు ఎంత బాగా వచ్చిందో. నేను ఎప్పుడు చేసినా ఇలాగే ఈజీగా ప్రిపేర్ చేసేస్తానండి. చాలా ఈజీ మెథడ్లో చేస్తాను. చేత్తో కలపను, బీటర్తో కలపను, అంతా మిక్సీలోనే ప్రాసెస్ అంతా చేసేసి ఈజీగా ప్రిపేర్ చేసేస్తాను. చూడండి ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను. ముందుగా మిక్సీలో 3/4 కప్పు పంచదార వేసుకొని ఇదిగోండి ఇలా పౌడర్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 3 గుడ్లను ఇలాగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించేది 1 కప్పు మైదా పిండికి కొలతలు అనమాట. ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో 1 కప్పు మైదా పిండికి 3/4 కప్పు షుగర్ వేసాను. అలాగే ఇదిగోండి 3 గుడ్లు వేసాను. ఈ పంచదార పౌడర్లో ఈ గుడ్లు వేసుకున్న తర్వాత ఈ గుడ్లు పంచదార పొడి చక్కగా కలిసిపోయేటట్లు 2 నిమిషాలు బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత తీసుకున్న కప్పుతో 1/4 కప్పు వరకు నూనె వేసుకోవాలి. నాకు ఇక్కడ అంచనా తెలుసు కాబట్టి డైరెక్ట్గా వేసేసానండి. 1/4 కప్పు నూనె వేసుకొని మళ్ళీ 1 నిమిషం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి 1 కప్పు మైదా పిండి వేసాను. దాంతో పాటుగానే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా,
పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేశాను. వంట సోడా కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే కేక్ చక్కగా వస్తుంది. మనం చేసేది ఎగ్ కేక్ కాబట్టి కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా వేసానండి. వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు ఆపుతూ గ్రైండ్ చేస్తూ అలాగా ఒక 2 నిమిషాలు గ్రైండ్ చేసుకుంటే చక్కగా పిండంతా కలిసిపోతుంది. ఇక్కడ కేక్ బేక్ చేయడానికి ఇడ్లీ పాత్రలో ఒక స్టాండ్ పెట్టి ముందే ప్రీహీట్ చేస్తున్నాను. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేశానండి. ఆ ఫ్లేమ్లో ఉంచి కేక్ని కూడా బేక్ చేసుకోవాలి. కేక్ని బేక్ చేసుకునే గిన్నె తీసుకొని ఆయిల్ మొత్తం గిన్నెకి పట్టించిన తర్వాత కొంచెం పొడిపిండి వేసి డస్టింగ్ చేసుకొని దాంట్లోకి పిండి వేస్తాను. అప్పుడు కేక్ ఈజీగా ఊడొస్తుందనమాట గిన్నెలోంచి. చూడండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి. మన దగ్గర ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఒక్క 10 మినిట్స్లో మొత్తం మిక్సీలో బ్లెండ్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కేక్ రెడీ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, జీడిపప్పు పలుకులు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. బేక్ అయ్యేటప్పుడు ఇవి కూడా చక్కగా బేక్ అయిపోతాయి. తినేటప్పుడు క్రంచీగా ఉంటాయన్నమాట, చాలా బాగుంటాయి. కేక్ గిన్నెను ప్రీహీట్ చేసుకునే గిన్నెలో పెట్టి ఒక్క 20 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుందండి. కేక్ చక్కగా బేక్ అయిపోతుంది. నేను ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్సే వేశానండి. అందులో పాలు కానీ పెరుగు కానీ ఏమీ వేయలేదు. చక్కగా వాటితోనే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇంకా ఆ వేళ సాయంత్రం స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టానండి. ఇంక ఈ 2 ఉన్నాయా, పిల్లలు ఇంకా అన్నం ఏం తింటారు చెప్పండి. ఇంకా వేళ సాయంత్రం అయితే రెసిపీ షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా వాళ్ళు ఏమీ వద్దన్నారు. ఈ కేక్ ఒక ముక్క తిన్నారు, ఒక స్వీట్ కార్న్ తిన్నారు. ఇడ్లీ పిండి రొట్టె వేశానండి, అదొక ముక్క తిన్నారు. ఇంకంతే, బస్ ఆ వేళ డిన్నర్ అలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇదిగోండి, 25 మినిట్స్ తర్వాత చక్కగా చాక్తో గుచ్చి చూస్తే ఏమీ అంటుకోలేదనుకోండి, కేక్ చక్కగా బేక్ అయిపోయినట్లు అనమాట. కేక్ రెడీ అయిపోయిన తర్వాత ఆ గిన్నెలోంచి కేక్ బయటికి తీసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఎడ్జెస్ చక్కగా ఇలా చాక్తో లూజ్ చేసుకొని ఒక ప్లేట్లోకి టర్న్ చేస్తే కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఒకవేళ మీకు రాలేదనుకోండి, కొంచెం ఫోర్స్గా ట్యాప్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. రివర్స్ చేస్తే చూడండి కేక్ ఎంత చక్కగా వచ్చిందో. కేక్ లోపల కూడా చక్కగా ఉడికి స్పాంజ్ లాగా ఉంటుంది. టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కేక్స్ ఎలా చేస్తారు? మీరు ఎప్పుడైనా కేక్ అన్ని మిక్సీలో వేసేసి ఇలాగా బ్లెండ్ చేసి కేక్ ఎప్పుడైనా రెడీ చేశారా? ఈ రకంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కేక్ చాలా బాగా వస్తుంది. ఇలా ముక్కలుగా కట్ చేసేసి మనం లంచ్ బాక్సెస్ పెట్టేటప్పుడు పిల్లలకి ఈ పీస్ కూడా ఒకటి బాక్స్లో పెట్టామనుకోండి, చక్కగా తినేస్తారు. చూడండి, కేక్ అంతా కట్ చేసిన తర్వాత మధ్యలో పీస్ ఇలా తుంచి చూపిస్తున్నాను. చక్కగా మాయిశ్చర్గా, ఫ్లఫీగా, అసలు టెక్స్చర్ ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుందండి. అప్పుడు తినడానికి మాత్రం బయట ఉంచి మిగిలిన పీసెస్ అన్ని ఒక బాక్స్లో వేసేసి స్టోర్ చేస్తాను. లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ఒక్క ముక్క పెట్టామనుకోండి, ఎంచక్కా తినేస్తారనమాట. ఇష్టంగా తింటారు కదండి వాళ్ళు. బయట నుంచి తెప్పించడం ఎందుకండి, నేనే ఇలా చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అలాగా కేక్ రెడీ చేయడం అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనిపించిందనమాట. ఇంకా ఇడ్లీ పాత్ర, గిన్నె బేక్ చేసుకోవడానికి, ఈ కుక్కర్ గిన్నె కేక్ రెడీ చేసుకోవడానికి అలా సెట్ అయిపోయాయి. ఇంకే కేక్ చేసినా ఇంక వాటిల్లోనే చేస్తాననమాట. ఇక ఉదయం గార్డెన్లోకి వచ్చి తోటకూర వచ్చిందని చెప్పాను చూడండి. ఇంకా మరుసటి రోజు లంచ్ బాక్స్కి తోటకూర రైస్ ప్రిపేర్ చేసి వచ్చని చెప్పేసి తోటకూర మొత్తం తీసేస్తున్నానండి. ఈ బకెట్ మీకు గుర్తుందో లేదో, పువ్వులన్నీ అంటే చామంతి పువ్వులన్నీ వేసేసి కంపోస్ట్ చేసి దానిపైన మట్టి వేసి తోటకూర వేసిందనమాట. తోటకూర చూడండి ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇంక ఈ తోటకూర తీసేసిన తర్వాత ఇంకేమైనా వేద్దాంలే అని ఆ పక్క కుండీలో కూడా ఏమీ వేయలేదండి. ఆ పక్క కుండీలోది మొన్న మెంతుకూర తీశాను కదా, అది. ఇదిగోండి, తోటకూరనైతే మొత్తం తీసేసాను. ఇంకా అందులో కొన్ని పిచ్చి మొక్కలు కూడా పెరిగిపోతే అవి కూడా రిమూవ్ చేసేసి ఒకసారి మట్టి అంతా కలిపానండి. అడుగున పువ్వులైతే చక్కగా కంపోస్ట్ అయిపోయాయి, కానీ ఇంకా అప్పుడే తీయాలనిపించలేదండి. ఇప్పుడు అవసరం లేదని చెప్పేసి ఇంక ఈ మట్టిలోనే ఇంకొకసారి తోటకూర వేసేద్దాము. ఇంకా ఎండలు వచ్చిన తర్వాత ఒకసారి సాయిల్ అంతా ఎండబెట్టుకుంటే సరిపోతుందని చెప్పేసి ఇంకా అలాగే ఉంచేసాను. చూడండి, ఈ బ్లాక్ కలర్లో ఉన్నాయి చూసారా, ఇవే పువ్వులు. చక్కగా కంపోస్ట్ అయిపోయాయండి. కాకపోతే బయటికి ఏమీ తీయలేదు. మీకు చూపిద్దామని చెప్పేసి జస్ట్ కొంచెం తీసి చూపించాను అంతే. మళ్ళీ మట్టి మొత్తం సెట్ చేసేసాను. ఇక మల్లె మొక్కలో పుదీనా ఎక్కువైపోయింది అని చెప్పాను చూడండి, ఆ పుదీనా మొత్తం తీసేసానండి. ఇంకెందులో వేయాలో అర్థం కాక ఇప్పుడు తోటకూర రిమూవ్ చేసాను చూడండి, ఆ బకెట్లోనే వేసేసాననమాట. పుదీనా ఈ కాలంలో చక్కగా వస్తుందండి. చిన్న కొమ్మ పెట్టుకుంటే అదే అలా డెవలప్ అయిపోయి అసలు చాలా పుదీనా వచ్చేస్తుంది.
ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సమ్మర్ డ్రింక్స్ అంటేనే పుదీనా ఉందనుకోండి చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటాయి కదా! ఒక 4 పుదీనా ఆకులు అప్పటికప్పుడు ఫ్రెష్‌గా తుంచేసి ఏ మజ్జిగలోనో, లేకపోతే ఏదైనా డ్రింక్స్‌లో వేసుకున్నామనుకోండి చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. చూడండి ఇప్పుడు తోటకూర తీసాను కదా! అదే బకెట్‌లో ఈ పుదీనా మొత్తం వేసేస్తున్నాననమాట. సమ్మర్ అయిపోయిన తర్వాత ఇది చిన్న కొమ్మ తీసి ఇంకొక దాంట్లో వేసి ఈ బకెట్‌లో ఏదైనా పెద్ద మొక్క నాటేసుకోవచ్చు. వర్షాలు పడతాయి కదండీ! అప్పుడు. ఈ పుదీనా ఎలా పెరుగుతుందో మీకు అప్డేట్ ఇస్తానులెండి. ఇదిగోండి ఇప్పుడు పుదీనా అయితే మొత్తం నాటేసిన తర్వాత వాటరింగ్ అయితే చేయిస్తాను. ఇక మొన్న మోటార్‌లోంచి మట్టి వచ్చిందని చెప్పాను చూడండి. అది ట్యాంక్‌లోకి కూడా వచ్చింది కదా! ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు ఇదిగోండి మట్టి ఇంతుంది. మా చిన్నోడు పేపర్‌లో ఒక మ్యాగ్నెట్ పెట్టి ఆ మట్టిలో ఉన్న ఐరన్ ఫిల్లింగ్స్ అన్నీ కూడా ఇలా సెపరేట్ చేస్తున్నాడనమాట. మనం చిన్నప్పుడు ఇలాంటివి ఆడుకునే ఉంటాం కదండీ! నేను కూడా ఆడుకున్నాను. శాండ్‌లో పెడితే మాత్రం చాలా ఎక్కువ వస్తాయండి. ఇది కొంచెం బాగా మెత్తగా సన్నని మట్టిలాగా ఉంది కాబట్టి తక్కువే వచ్చింది. అదే గనక ఇసుకలో అనుకోండి చాలా ఎక్కువొస్తాయి. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కానీ, డిగ్రీలో కానీ ఎక్స్‌పెరిమెంట్స్ చేసేటప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ప్రాక్టికల్స్ కూడా ఇలాగే చేశాము. ఇక ఆ వేళ నైట్ అండి ఇంకా కేక్ తిన్నారు, స్వీట్ కార్న్ తిన్నారు. ఇంకా అన్నం అది తిన్నంటే ఇడ్లీ పిండి రొట్టె వేసేసి టమాటా చట్నీ ఉంటే అది వేసి పెట్టేశానండి. ఇంకా నైట్ టైమే ఇలా గిన్నెలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేస్తాననమాట. ఉదయాన్నే లంచ్ బాక్స్ కరెక్ట్ టైంకి అరేంజ్ చేయాలి అంటే ముందు రోజే ఈ పనులన్నీ కంపల్సరీ చేసేసుకుంటానండి. ఎంత నీరసంగా ఉన్నా, ఎంత ఒంట్లో బాగోకపోయినా ఇవన్నీ కంపల్సరీ చేయాల్సిందే. ఇంట్లో హౌస్ వైఫ్స్ పని పెద్ద మల్టీ టాస్కింగ్ అండి బాబు. ఇంట్లో వాళ్ళందరికీ టైంకి అన్నీ రెడీ చేసి పెట్టాలంటే ముందే మనం ఇలా ప్లాన్ చేసుకోవాలి. నైట్ టైమే ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకోవాలి. వంటగది కౌంటర్ టాప్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. మరుసటి రోజు లంచ్ బాక్స్‌కి ఏం వండాలి అని చెప్పేసి ముందు రోజే మొత్తం అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఇదిగోండి మరుసటి రోజు కరెంట్ ఉంటుందో లేదో అని చెప్పేసి మంచినీళ్ళు కూడా అప్పుడే పట్టేసి మూత పెట్టేశాను. ఇక సాయంత్రం తీసుకొచ్చాను చూడండి తోటకూర మన గార్డెన్‌లోదే. అది నీట్‌గా వాష్ చేసి ఉంచేసుకుంటే ఉదయాన్నే చక్కగా కట్ చేసుకొని తోటకూర రైస్ ప్రిపేర్ చేసేయొచ్చని మొత్తం నీట్‌గా కడిగేస్తున్నాననమాట. ఇక బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఆ ముందు రోజు దోసల పిండి ఆల్రెడీ రుబ్బానండి. అది ఫ్రిడ్జ్‌లో ఉంది. ఇంక అందుకని బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపరేషన్స్ ఏమీ చేయలేదు. ఇక మరుసటి రోజు దోసల పిండి తీసి బయట పెట్టుకుంటే దోసలేసేసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా ఆ వేళ సాయంత్రం అయితే ఇడ్లీ పిండి రొట్టె మాత్రమే వేశానండి. ఇంకా ఇదిగో స్టవ్ కూడా ఒకసారి నీట్‌గా క్లీన్ చేసేసుకుంటే నాకు సాటిస్ఫైగా ఉంటుందనమాట. ఇలా వెట్ క్లాత్ పెట్టి ఒకసారి తుడిచేసిన తర్వాత డ్రై క్లాత్ పెట్టి తుడిచేస్తాను. అసలు కౌంటర్ టాప్ మీద కానీ, ఇలాగా స్టవ్ పైన కానీ తడుంచకుండా చూసుకుంటానండి. అప్పుడే మనకి కౌంటర్ టాప్ పైకి బొద్దింకలవి రాకుండా ఉంటాయి. ఇది ఎండాకాలం కూడా కదండీ! ఊరికినే చీమలు ఏ చిన్నది పడినా కానీ చీమలు రెడీ అయిపోతాయి. అందుకని కౌంటర్ టాప్ మీద ఏం పడినా వెంటనే క్లీన్ చేసుకోవడానికి చూడాలి. ఇంకా ఆ కౌంటర్ టాప్ మీద ఆరబెట్టిన గిన్నెలన్నీ కూడా ఇలాగా గిన్నెల స్టాండ్‌లో వేసేసి బయట పెట్టేస్తానండి. ఇంకా తర్వాత వాటర్ కూడా తీసేసి బయటే బాల్కనీలో పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఉదయం లేసేసరికి ఆ వాటర్‌లో కూడా చీమలొచ్చేస్తున్నాయండి. అందుకని ఇంక బయట పెడుతున్నాననమాట. ఇదిగోండి వంటగది మొత్తం ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటాను. వైపర్‌తో వైప్ చేసేసిన తర్వాత పాత టీ షర్ట్‌లు అవి ఏమన్నా ఉన్నాయనుకోండి అవి పెట్టి గట్టిగా తుడిచేస్తే మొత్తం డ్రై అయిపోతుంది. ఇలా కౌంటర్ టాప్‌ని నీట్‌గా ఉంచుకుంటేనే మరుసటి రోజు అనుకున్న టైంకి లేవగలను. కరెక్ట్ టైంకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయగలను. ఇంకా ఆ వేళ సాయంత్రమే ఇదిగోండి క్యారెట్, బీట్రూట్ అవన్నీ శుభ్రంగా పీల్ చేసేసి, కడిగి ఇలాగ క్లాత్ పైన ఆరబెట్టి ఉంచాను. ఆ క్లాత్‌తో పాటే ఇలాగ బాక్స్‌లో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా లైట్స్ ఆఫ్ చేసేసి ఇంకా నిద్రపోవడానికైతే వెళ్తున్నానండి. మా చిన్నోడిని "ఏరా ఇంకా పడుకోవా" అంటే ప్రాజెక్ట్ వర్క్ ఉందమ్మా అదే చూస్తున్నాను. అది అయిపోయాక నిద్రపోతానని చెప్తున్నాడు. మా పిల్లలైతే నేను వంటగదిలో పని చేసుకున్నంత సేపు కూడా అసలు నిద్రపోరండి. నేనెప్పుడైతే పనంతా ఆపేసి నేనెళ్ళి నిద్రపోతానో అప్పుడు వాళ్ళు కూడా నిద్రపోతారనమాట. అందుకనే మ్యాక్సిమం పనంతా త్వరగా ఫినిష్ చేసుకోవడానికే చూస్తాను. ఇక ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. కౌంటర్ టాప్ అంతా ఇలా నీట్‌గా ఉంది కదా! నేను బ్రష్ చేసుకొని మొహం, కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చిన తర్వాత వంటగదైతే ముందు ఇలా నీట్‌గా చీపురుతో క్లీన్ చేసేస్తాను. వైట్ రైస్ ఆల్రెడీ కడిగి స్టవ్ మీద పెట్టేశాను. ఇదిగోండి దోసల పిండి ఫ్రిడ్జ్‌లో ఆల్రెడీ స్టోర్ చేసి ఉంచానని చెప్పాను కదా! ఆ పిండి తీసి కొంచెం గిన్నెలోకి ఉప్పు కలిపేసి ఉంచితే నేను వేసే టైంకి చక్కగా ఉప్పు కలిసిపోతుంది. ఈ మిగిలిన పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను.
ఇంకా వేళ లంచ్ బాక్స్కి అయితే తోటకూర రైస్ కదండి, తోటకూరని ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఒక ఉల్లిపాయని ఉప్మాలోకి కట్ చేసుకున్నట్లుగా పొడుగ్గా కట్ చేసి ఉంచుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన ఉంచాను. ఇక ముందైతే దోసల్లోకి పల్లీ చట్నీ చేస్తున్నానండి. కొన్ని పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసుకుని అందులోని కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేస్తున్నాను. పల్లీల చట్నీకి ఎప్పుడు కూడా పల్లీలు చక్కగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. అన్నం రెడీ అయిపోయిందండి, అన్నం ఉడికిపోయింది. అన్నంని వార్చేసాను. ఈ పల్లీలన్నీ కూడా ఒక డిష్లోకి తీసేసుకొని అందులో 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి పక్కన ఉంచాను. ఈలోపు అవి చల్లారుతూ ఉంటాయి. నేను చేసేది తోటకూర రైస్ కాబట్టి పొడి పొడిలాడుతూ ఉండాలంటే కొంచెం మనం చేసుకునే రైస్ని చల్లారబెట్టుకుంటే బాగుంటుంది. ఇక చట్నీలోకి పోపు కూడా ఇప్పుడే పెట్టేస్తానండి. ఇంకా తర్వాత పెట్టే పని లేకుండా పెట్టేసి ఒక గిన్నెలోకి తీసేసుకుంటే చట్నీ గ్రైండ్ చేసేసుకొని ఈ పోపులో వేసేసుకున్నాం అనుకోండి, చట్నీ కూడా రెడీ అయిపోతుంది. చట్నీకి పోపు ఎలా అంటే నూనె వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని పోపు వేసేసుకోవడమే. ఇప్పుడైతే అదే మూకుడులో తోటకూర రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాను. వాటితో పాటుగానే ఒక గుప్పుడు పల్లీలు కూడా వేసుకున్నాను. మా పిల్లలకి పల్లీలు అంటే ఇష్టమండి. ఆ రైస్లో కనుక వేసేసామనుకోండి ఇష్టంగా తింటారు, అందుకని చెప్పేసి పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసాను. దాంతో పాటుగా కొంచెం ఉప్పు కూడా వేసానండి. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే మనం ఫ్రై చేసేసుకున్న పల్లీలు ఉన్నాయి చూసారా, అవి మాడిపోకుండా ఉంటాయి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. చూడండి, ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసి ఒక్కసారి ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న తోటకూరని ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్లేమ్లో సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతుంది. లేతగానే ఉందండి, తోటకూర చాలా లేతగా ఉందన్నమాట. మా పిల్లలిద్దరికీ రైస్ ప్రిపేర్ చేసి పెట్టేశాను అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది మా నలుగురికి అయితే ఎలాగూ రాదు కాబట్టి పిల్లలిద్దరికీ మాత్రం రెడీ చేస్తున్నాను. ఇలా మూత పెట్టేస్తే సిమ్లో పెడితే చక్కగా తోటకూర మగ్గిపోతుంది. ఇలాగే ఏ ఆకుకూరతో అయినా చక్కగా రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కనుక పెట్టామంటే వాళ్ళ హెల్త్కి మంచిది, లంచ్ బాక్స్ కూడా ఖాళీ చేసేసి తీసుకొస్తారు. ఎక్కువగా లంచ్ బాక్సెస్కి ఇలాంటి రైస్ ఐటమ్స్ అయితేనే ఇష్టంగా తింటారండి. అదే కూరలు కానీ పప్పులు కానీ పెట్టామనుకోండి వాళ్ళంత ఇష్టంగా తినట్లేదు. అందుకని అలాగే రైస్ ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇంకా యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదండి, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందు క్యారెట్ బీట్రూట్ కట్ చేసేస్తాను. క్యారెట్ కన్నా బీట్రూట్ క్వాంటిటీ కొంచెం తక్కువ వేస్తాను. ముందు క్యారెట్ బీట్రూట్ ముక్కలు మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసి గ్రైండ్ చేస్తాను. అప్పుడు జ్యూస్ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇంకా క్లాత్లో వేసి ఫైన్గా వడపోసేస్తాను. వడపోయిగా వచ్చిన పల్పుని మరొకసారి గ్రైండ్ చేస్తాను. తర్వాత మొత్తం జ్యూస్ అంతా ఫిల్టర్ చేసేస్తాను. ఇదిగోండి, తోటకూర ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం వేసి ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు రైస్ వేసుకుంటాను. అప్పుడు కారం వాసన రాకుండా ఉంటుందండి. ఇదిగోండి, రైస్ వేసిన తర్వాత రైస్ కలపకుండానే ఈ రైస్లోనే తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి వేసేసి కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తానండి. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ప్రతి దాంట్లోని కూడా 1 టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేస్తాను. మొత్తం రైస్నంతా చక్కగా చిరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకుంటే తోటకూర రైస్ ప్రిపేర్ అయిపోతుంది. మన ఇష్టం అండి. ఇందులో పల్లీలకు బదులు జీడిపప్పులు వేసుకోవచ్చు, లేదంటే 2 వేసుకోవచ్చు. ఏ రైస్ అయినా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా ఇలా ఆకుకూరలతో ఇలా ఫ్రైడ్ రైస్ కనుక ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్లో కనుక పెడితే పిల్లల హెల్త్కి కూడా మంచిది కదా. ఇదిగోండి, రైస్ అంతా ఇలా కలుపుకుంటే తోటకూర రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, అసలు మెతుకది శుద్ధ అవ్వకుండా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో కదా. ఇంకా మా లక్కీ అయితే వచ్చేసాడండి. వాడికి జ్యూస్ 1 గ్లాస్ ఇచ్చేసాను. ముందే ఇచ్చేస్తే తర్వాత బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేస్తాడు. లేదంటే 2 ఒకసారి ఇచ్చాను అనుకోండి జ్యూస్ తాగడం మానేస్తాడు. అందుకని ముందే జ్యూస్ ఇచ్చేస్తారనమాట. ఇంకా తర్వాత చట్నీ కూడా గ్రైండ్ చేసేసానండి. తాలింపులో వెల్లుల్లి రెబ్బలు వేయనండి. పిల్లలకి వెల్లుల్లి రెబ్బలు వేస్తే నచ్చదు. అందుకని డైరెక్ట్గా చట్నీలోనే వేసేసి గ్రైండ్ చేసేస్తాను. అందుకనే తోటకూర రైస్లో కూడా వేయలేదండి. పిల్లలిద్దరికీ కూడా నచ్చదు. అదే కనుక నేను చేసుకున్నాను అనుకోండి, ముందు 4 వెల్లుల్లి రెబ్బలు సన్నగా చాప్ చేసేసుకొని నూనెలో వేపిన తర్వాత అప్పుడు పోపులన్నీ వేసుకుంటాను. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. పిల్లలు తినరు కదండి, ఇంకా వాళ్ళకే చేస్తున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు చేయడం బెస్ట్ కదా అని చెప్పేసి నేను ఇంక వేయలేదు. ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే రైస్ పెట్టేస్తున్నాను. ఇక తర్వాత సమ్మర్ వచ్చేసింది కదండి, ఏ రకంగానైనా పెరుగు పెట్టడం బెస్ట్ కదా.
కలుపుకొని తినేలా ఉంటే కూర ఏమైనా పెడితే కొంచెం పెరుగు పెడతాను, కానీ లేదంటే గనక మజ్జిగ కలిపేసి పెట్టేస్తానండి. ఇంట్లో తోడపెట్టిన పెరుగుతోనే అందులో కొంచెం ఉప్పు, నిమ్మకాయ వేసేసి చల్లకవ్వంతో చిలికి ఇవాళ మజ్జిగ అయితే పెట్టాను. లేదంటే ఒకసారి లస్సీ చేస్తాను. లేదంటే ఒకసారి కొంచెం చాట్ మసాలా వేసేసి పెట్టేస్తాను. అంటే రకరకాలుగా పెడతాననమాట. అప్పుడే పిల్లలకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ఇష్టంగా తాగుతారు. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారనుకోండి, మీకు కనుక వీడియోస్ నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. వీడియో మిస్ అవ్వకుండా చూస్తారు. ఇక మజ్జిగ పెట్టేసిన తర్వాత వాటర్ బాటిల్ నాప్కిన్ అయితే కంపల్సరీ కదండి. దాంతో పాటుగా మొన్న సున్నుండలు చేశానండి. అవి కూడా స్నాక్స్గా పెట్టాను. ఇక తర్వాత ఇదిగోండి దోశలు వేసేసి ఇచ్చేస్తున్నాను. కొంచెం మెత్తగా సెట్ దోశలాగా వేస్తున్నాను అనమాట. ఒక గరిటెడు పిండి వేసి కొంచెం అలా స్ప్రెడ్ చేసి పైన కొంచెం క్యారెట్ తురుము వేసేసి చక్కగా కాల్చి ఇచ్చేస్తానండి. వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగానే తింటారు. ఈ దోసల పిండి నేను ఎలా ప్రిపేర్ చేశానంటే, 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు బియ్యం వేశాను. దాంతో పాటుగా కొంచెం మెంతులు వేసి, దోసలకి ఎప్పుడు కూడా రేషన్ బియ్యం వేసుకుంటేనే బాగుంటాయండి. కాకపోతే ముందే శుభ్రంగా ఒక 3, 4 సార్లు కడిగిన తర్వాత ఒక 8 గంటలు నానబెడితే చక్కగా నానిపోతాయి. అప్పుడు రుబ్బుకుంటే దోసలు చక్కగా వస్తాయండి. ఒక రాత్రంతా పులవనివ్వాలి. అప్పుడే దోసలు చక్కగా వస్తాయి. దోసలు వెయ్యగా మిగిలిన పిండి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 2, 3 రోజుల వరకు వాడుకోవచ్చు. ఇక మా లక్కీకి లంచ్ బాక్స్ అది అరేంజ్ చేశాను కదండీ! ఇంక వాడు స్కూల్‌కైతే బయలుదేరాడు. వాడు స్కూల్‌కి బయలుదేరే ముందే ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసి వచ్చేస్తాను. ఓకేనండి. నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.